దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, చక్కని వాక్యాలను మనకు అర్థవంతమైన రీతిగా ఈ 33వ ఆదివారము రోజున ప్రభువైన దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఈ వాక్యములను బట్టి మనందరము కూడా విశ్వాసములోను, మనందరము కూడా దేవుని యందు నమ్మకము కలిగి జీవించాలి అని ప్రభు మనందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనందరము గమనించినప్పుడు ఈ యొక్క భూమి మీద రెండుగా మనము పాతకాలము కొత్త కాలం అని చెప్పుకుంటూ ఉంటాం. అందులో క్రీస్తు పూర్వము అని, క్రీస్తు శకము అని రెండుగా చరిత్రలో మనము చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తు ప్రభు జన్మించటానికి ముందు, క్రీస్తు ప్రభు జన్మించిన తరువాత మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువుకు ముందు అనగా యెరూషలేము నిర్మాణము, యెరూషలేము దేవాలయ నిర్మాణము సొలొమోను కాలములో మొట్టమొదటిగా అనగా 969వ సంవత్సర ప్రాంతములో క్రీస్తు ప్రభువుకు ముందు జరిగినది. క్రీస్తు ప్రభువు జననానికి ముందు అనగా క్రీస్తు పూర్వము 969 ఆ ప్రాంతములో మొట్టమొదటిసారిగా యెరూషలేము దేవాలయము నిర్మించబడినది. దానిని తిరిగి ఎజ్రా కాలములో మనము గమనించినప్పుడు సంవత్సరము క్రీస్తు పూర్వములో దాన్ని తిరిగి నిర్మించారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క సమయములో, క్రీస్తు ప్రభు యొక్క పుట్టిన తరువాత, ఆయన మరణించిన తరువాత మరొక్కసారి ఆ యొక్క దేవాలయాన్ని 70వ సంవత్సరములో తిరిగి కూడా దానిని నిర్మూలించారు, దానిని పడగొట్టారు. ఈ విధముగా యెరూషలేమున గురించి మనము చదువుతూ ఉన్నాం. ఎందుకు ఈ రోజున మనం ఈ వాక్యాలతో ప్రారంభిస్తున్నాము అని గమనించినప్పుడు మనము చాలా విషయాలను ఈ రోజున ధ్యానించే సమయంలో మనము నేర్చుకోవలసినది, మనందరం పుడతాం, మన పుట్టుక మనకు అంతం ఉంది. అలాగని పుట్టిన ప్రతి ఒక్కడు మన యొక్క భారతీయ సాంప్రదాయములో పుట్టినవాడు గిట్టక తప్పదని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అనగా మనకు ఒక ఆది ఉన్నది, ఆరంభము ఉన్నది, మనకు ఒక అంతము ఉన్నది. కానీ మధ్య కాలమున, ఆది ఆరంభానికి అంతానికి మధ్య కాలమున నీవు నేను జీవించే విధానము ఏ విధముగా ఉన్నదో పరిశీలించుకోమని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే ఒక శిష్యుడు గురువుని అడిగాడట. ఏమిటంటే ఒక గురువు, శిష్యుడు గురువు ఇద్దరి మధ్య సమాధానం. శిష్యుడు అడిగాడు, ధరించినప్పటికీ అంటే గురువు అన్నాడట, వాటిని వదిలివేసే సమయం వస్తుంది. ఖరీదైన వస్త్రాలు ధరించవచ్చు, కానీ వాటిని విడిచే సమయము వస్తుంది. అలాగని పంచభక్ష పరిమాణాలు తినవచ్చు, కానీ వాటిని విసర్జించక తప్పదు. అలాగని కారులో ఎక్కి ప్రయాణం చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మనము దిగాలి, భూమి మీద కాలు పెట్టక తప్పదు. మనం ఎంత ఎత్తు ఎదిగినా ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయములో కిందకు రాక తప్పదు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అలాగనే నువ్వు ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు తిరగొచ్చు, నీవు ప్రపంచమంతా తిరిగి రావచ్చు, కానీ ఏదో ఒక రోజున నీ సొంత గూటికి, నీ సొంత ఊరికి, నీ సొంత ఇంటికి రాక తప్పదు. అలాగనే నీకు అనేకమైన గొప్ప గొప్ప అనుభవాలు అన్నీ ఉండొచ్చు, ఉండవచ్చు, కానీ సాధారణ స్థితిలో కూడా జీవించక తప్పదు. నీవు నిర్మించినప్పటికీ నిర్మించినది కూలగొట్టబడే సమయము కూడా వస్తూ ఉంది. అలాగని కట్టబడినది ఏదైనా కూల్చబడాలి, నిర్మించినది ఏదైనా నిర్మూలించబడాలి. అదే కదా, నిర్మించినది ఏదైనా ఏదో ఒకనాటికి నిర్మూలన చేయాలి. అలాగనే కట్టబడినది ఏదైనా కూల్చివేయాలి. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున చివరికి తాను ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్తాడు. అదే కదా ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో
ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో మనము చదువుతూ ఉన్నాం. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అమ్మా, అతని ప్రాణము మొదట తాను దయచేసిన దేవునిని చేరుకొనును. ఏమంటున్నది? ఈ దేహము, మానవుడు, ఈ శరీరము మొదట ఎక్కడి నుండి వచ్చినదో ఈ దేహము ఆ మట్టిలోనికి చేరును. రెండవది, అతని ఆత్మ ఎచ్చటి నుండి వచ్చినదో ఆ దేవుని దగ్గరకు చేరును అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావున నీవు నేను ఈనాటి సువార్తలు గమనించినప్పుడు ఏమని చదివాము? యెరూషలేము గురించి వాళ్ళు అంటూ ఉన్నారు. 5వ వచనములో కొందరు ప్రజలు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పించబడిన వస్తువులతోనూ శోభిల్లుచున్నది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ యెరూషలేము దేవాలయము గురించి మనము వింటూ ఉన్నాం. యెరూషలేము అంటే 2 పదముల కలయిక. ఏరు ప్లస్ షేలేము. షాలేము అనగా ఏరు అనగా ఇల్లు, షాలేము అనగా శాంతి, అనగా శాంతికి నిలయము యెరూషలేము. కానీ అక్కడ ఎప్పుడూ శాంతి లేదు. నేటి సమాజంలో కూడా, ప్రస్తుత కాలంలో కూడా పాలస్తీనా దేశాన్ని గమనిస్తే ఎక్కడ శాంతి ఉండాలి? ఎందుకంటే యెరూషలేము లేక పాలస్తీనా దేశము భూమికి మధ్య భాగములో ఉంటుంది. మీరు చరిత్రలో చదువుకుంటే ఏమంటూ ఉన్నారు? అది భూమికి మధ్య భాగమున దేవుని యొక్క పాదపీఠము అని మనము బైబిల్ గ్రంథములో చదువుతూ ఉన్నాం. కావున ఆ యెరూషలేము నువ్వు గమనించినప్పుడు అది శాంతికి నిలయమైన గృహము. మరి అది భౌతిక యెరూషలేము. ఆధ్యాత్మిక యెరూషలేమైన దేవుని యొక్క నిలయము, శాంతికి సమాధానానికి నిలయం. ఆ నిలయమునకు నీవు నేను వెళ్ళాలి. అదే కదా యెరూషలేము గురించి ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనములో మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథములో ప్రస్తావించడం జరుగుతూ ఉంది. గమనించినప్పుడు 14వ అధ్యాయము ఆ షాలేము రాజైన మెల్కిసెదెకు కొనివచ్చెను. యాజకుడు. యెరూషలేము దేవుని నిలయము. షాలేము అనే రాజు, శాంతికి నిలయమైన రాజు, సర్వోన్నతుని యొక్క యాజకుడుగా చూస్తున్నాం ఆ ప్రదేశం. అక్కడకు అబ్రహాము వారందరూ వచ్చినప్పుడు అతనికి ఆయన సహాయపడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను గమనించినప్పుడు యెరూషలేము యొక్క ఔన్నత్యము గురించి యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి చూచినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఈ యెరూషలేము నగరమును నెలకొల్పితిని, దాని చుట్టూ కానీ ఈ నగరము ఎక్కువగా గమనించండి. ఈ రోజున యెరూషలేము అనేది దేవుని ఆలయం అయినప్పుడు, యెరూషలేము దేవునికి మధ్యముగా నేను పెట్టాను, దీని చుట్టూ అన్ని జాతులు ఉన్నారు, దీనిని బట్టి వారు నన్ను గ్రహించి జీవించాలని నేను పెడితే యెరూషలేము ఔన్నత్యం ఏ విధముగా పాడైపోతూ ఉందో మనము చూస్తూ ఉన్నాం. ప్రపంచమునకు మధ్యస్థానముగా ఉంచాను, దీని చుట్టూ అన్ని రాజ్యములు, అన్ని ప్రజలు, అన్ని తెగల వారు ఉంటూ ఉన్నారు అని వాక్యములో చూస్తూ ఉన్నాం. కావున ఉపదేశకుడి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి గమనిస్తే, ఉపదేశకుడి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, కానీ చూచుచున్నాను, చూడండి, నీతిమంతులు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు, చెడ్డ చెయ్యువారు సత్పురుషుల వలె సన్మానములు. ఈ రోజుల్లో చూస్తుంది అదే కదా. ప్రపంచం ఎక్కడ చూసినా మంచివారికి స్థానము లేదు. మోసం చేసేవాళ్ళు,
చక్కగా మాటలు చెప్పి పబ్బము గడుపుకునేవాడికి మనం అన్నీ చేస్తాం. పరిగెత్తుకొని వెళుతూ ఉంటాం. ఎక్కడేం జరుగుతుందో ఏది ముఖ్యము, ఏది మంచిది, ఏది అదే కదా. కీర్తన 34:19 ఒక్కసారి చూచినప్పుడు, కీర్తన 34:19 ఒక్కసారి చూచినప్పుడు ఆ పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును, అన్నిటి యందును దేవుడు అతనిని విడువడు, ఎడబాయడు అన్నది మనము మర్చిపోకూడదు. నీవు నేను అనుకోవచ్చు, నాకు ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి కదా, నా ఈ కష్టాలలో నేను దేవుని నమ్ముతూ ఉన్నాను, మరి నాకు సహాయం ఎక్కడి నుండి లభించును అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు వారిని విడువడు, విడనాడడు, వదిలివేయడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులకే అధిక శ్రమలు వస్తాయి. విశ్వాసులు, దేవుని నమ్మిన వారికి ఈ రోజుల్లో చాలా మంది చెప్తున్నారు, మా దేవాలయానికి రండి, మీకు అద్భుతాలు జరుగుతాయి. మా గుళ్ళోకి రండి, సాయంత్రానికి మీ అప్పులన్నీ తీరిపోతాయి. మా దేవాలయానికి వస్తే సాయంత్రానికి మీ ఆవిడ గర్భవతి అయింది. మా దేవాలయానికి వస్తే మీలో ఉన్న అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కరెక్టే, వెళ్ళిపోతాయి. మనం కూడా వెళ్ళిపోతాం ఏదో ఒక రోజున. అలాంటి వారి దగ్గరికి ఈరోజు వాక్యంలో కూడా చదివాం, నేను ఇక్కడున్నాను, పరిగెత్తుకొని రండి. దొంగ బోధకులు, అబద్ధాలు చెప్పి బోధించేవారు. నిన్నటి దినాన వాట్సాప్లో ఎక్కడో చూశాను, ఒకటి వచ్చింది. ఒక వ్యక్తి చక్కగా మాట్లాడి చివరిలో అంటూ ఉన్నాడు, దశమి భాగం గురించి మాట్లాడాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కవర్లు తీసుకురావాలంట, కుక్కుంటే కుక్కు కవర్ కావాలంట, పిల్లుంటే పిల్లికి కూడా దశమి భాగం ఇవ్వాలంట అని చెప్తూ ఉన్నాడు. నేను అన్న మాట కాదు, మీ నెట్లో చూడండి, వచ్చింది 2-3 రోజులు అందరికీ వచ్చేసింది. ఓడో పెడుతుంటాడు అని అంటూ ఉన్నాడు. మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 10% తీసుకురావాలి. ప్లస్ మీ ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆ జంతువు కూడా 10% తీసుకురావాలి. పిల్లుంటే పిల్లికి 10%, కుక్కుంటే కుక్కకు 10%, ఇంకా ఏరే పక్షులుంటే ఆ పక్షి 10% అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఈ బోధ నేటి సమాజములో? అలాంటి వారి దగ్గరికి మాత్రం మనం పరిగెత్తుకొని వెళ్తాం ఏదో అయినట్టు. నిజమైన దేవాలయము మనం పోయిన వారం చదువుకున్నాం, అంతకు ముందు వారం చదువుకున్నాం. 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయం 7వ వచనములో, యేసు ప్రభువని దేవుని చేత వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఈ ప్రపంచమున లేదు అని వాక్యము కరాఖండిగా చెప్తూ ఉంటే, లేదు మాకు ఈ దేవాలయము వద్దు, అక్కడికి పరిగెత్తామని అన్యజనుల దగ్గరకు, మన యొక్క పేరును పాడు చేసే వారి దగ్గరకు మనము పరిగెత్తుతూ ఉన్నాం. ఈ రోజున 3 పట్టణాలలో కూడా మొదటి పట్టణము ఎంత గొప్పగా మలాకీ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. 2వ వచనం తెలియజేస్తూ ఉంది, నా వాక్కు ఎడల నా ఎడల భయభక్తులు చూపువారు చూడండి, అక్కడ గమనించినట్లయితే అతని రెక్కలు ఏం చెబుతూ ఉన్నాయి అక్కడ వాక్యము, నా ఎడల భయభక్తులు చూపు నాపై మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యమును కొనివచ్చును అన్న మాటను చూస్తున్నాం. భాను కిరణాలు మనందరికీ తెలుసు, ఉదయకాల లేత కిరణాలు 7 గంటల్లోపు 8 గంటల్లోపు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు అందరికీ కామర్లు వస్తాయి. డాక్టర్ గారు ఏ మందులు ఇవ్వడం, ఏం చెప్తాడు, తల్లి బిడ్డను తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టను అంటాడు. ఉదయకాల కిరణముల వరకు నీకు ఏ విధముగానైతే ఆరోగ్యము వస్తూ ఉందో, నీ శరీరానికి కావలసిన డి విటమిన్ అదే ఈ రోజులు తగ్గుతూ ఉంది. డి విటమిన్ ఉంటేనే ఎముకలు పుష్టిగా ఉంటాయి. డి విటమిన్ ఉంటేనే నీకు కే విటమిన్ బాగా ఉంటుంది శరీరంలో. ఎందుకు, ఏదైనా తెగిందనుకో రక్తం ఆగటానికి కే విటమిన్ కావాలి, అది డి విటమిన్ ద్వారానే వచ్చింది. మేము అసలు ఏసీ గదిలో నుంచి బయటికి రావండి. రోజు నెలకో వారానికి ఒక డి విటమిన్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు మన మధ్య లేరా ఈ సమాజంలో? ఒకప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో కష్టపడ్డోడికి ఏ రోగము లేదు. ఈ రోజులు అందరం ఏసీ గదులే.
అందువల్ల అందరికీ రోగాలే. ప్రభువే చెప్పాడు, అడికాలు నుండి నడినెత్తి వరకు ఈ శరీరములో ఒక్క భాగము కూడా సరి అయినది లేదు. కావున జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తగా ఉండు అని ప్రభువే పలుకుతూ ఉన్నారు. మరి ఈ రోజున నీవు నేను ఏమి నేర్చుకోవాలి? యేసు ప్రభువుతో జీవించాలి అంటే మనం గమనిస్తే ఇగో విశ్వాసులకే కష్టాలు వస్తూ ఉన్నాయి. యోబు జీవితాన్ని గమనిస్తే యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనం, 14:1. అమ్మా అయ్యా, నారికి జన్మించిన నరుడు వయసు చాలా స్వల్పమైనది. నా మాట కాదు. నారి అంటే స్త్రీ. స్త్రీ నుండి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా అల్పాయుష్కుడే. మనందరం అల్పాయుష్కులమే. మనం ఏదో 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికితే గొప్ప అనుకుంటాం. అల్పాయుష్కులము. తర్వాత వచ్చిన తల్లి, వేదన, బాధ, కష్టము ఈ లోకములో ఉన్నంత కాలం నీకుంది. అవి లేకుండా ఏ మనుష్యుడు, ఏ వ్యక్తి జీవించడు. అందుకే ఈ రోజున 2వ పట్టణంలో పౌలు గారు ఏమన్నారు? పని చెయ్యని వాడు తిండికి అన్నారు. ఈ రోజుల అమ్మా నాన్న కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపుతున్నాం పిల్లల్ని. గేదెకి గెద్దెత్తి కొంచెం పాలన్నా ఇచ్చింది సాయంత్రానికి. మన పిల్లలకి 3 పూట్ల ముప్పొద్దుల పెట్టి 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 వాణ్ణి ఓరపందిలాగా బజార్లో వదిలేసి నచ్చినట్లు జీవించమంటూ ఉన్నాం. నచ్చినట్లు జీవించమంటూ ఉన్నాం. హిందువుల టెంపుల్ దగ్గర 2-3 ఎద్దులు ఉంటాయి. వాటిని ఎవడు కొట్టకూడదు, వాటిని ఎవడు ఏమనుకోడు. అలాగే పెంచుతున్నా మన పిల్లల్ని. బాధ తెలియకుండా, కష్టము తెలియకుండా. ఒక్కడే కొడుకు అయితే వాడికి నొప్పి తెలియొద్దా, బాధ తెలియొద్దా? నిన్నెవరు పెట్టారు ఒక మాస్టర్ గారు స్కూల్లో, హెయిర్ కట్ చేసి రాకపోతే పక్కన పెట్టి ఆయనే వాడికి తల మీద ఆయిల్ పూసి ఆయన హెయిర్ కట్ చేయించి దగ్గరుండి మనం స్టైల్ ఇది మొత్తం తీసేస్తాం. ఏ వయసులో తీసేయించాలి? ఆడను మిలిటరీ పిల్లగాడా, మిలిటరీకి వెళ్తున్నాడా, ఇదంతా తీసేస్తారు. బోడిగుడి చేస్తారు, ఇక్కడే ఉంచుతారు. పిలక మాదిరిగా పరమానంద శిష్యులు తయారైనట్టు. ఇదా పిల్లల్ని పెంచే పద్ధతి? ఇదా పిల్లలకు మనం నేర్పుతున్నది నేడు సమాజంలో? పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. ఇక ఎవడు బాగుపడతాడు? నారికి జన్మించిన నరుడు అల్పాయుష్కుడు. అతని జీవితంలో కష్టములే ఉంటాయి. కావున అతడు అన్నిటికీ సిద్ధపడే విధంగా మన పిల్లలను పెంచాలి. అంతేకాని షోకేసులో బొమ్మల మాదిరిగా తయారు చేయకూడదు పిల్లల్ని. షోకేసులో బొమ్మల మాదిరిగా చేస్తే నీ పెద్దయిన తర్వాత వాడు బొమ్మ మాదిరిగానే ఉంటాడు జీవితాంతం. వాడికి పెళ్లి చేసిన ఆ పిల్ల గొంతు కోస్తున్నావు నీ. అలాంటి వాడికి పెళ్ళే వద్దండి. తన కాళ్ళ మీద తాను నిలబడని వాడు, తన కాళ్ళ మీద ఇంకా సంపాదించని వాడు, ఇంకా 60 సంవత్సరాలు వచ్చిన అమ్మా నాన్న మీద ఆధారపడేవాడు. ఇక నీకు 40, 35, 40 వచ్చినా ఇంకా అమ్మ దగ్గర నుంచి రోజు పాకెట్ మనీ, తాగటానికి, తినటానికి, తిరగటానికి. అదేమంటే అక్కడే ఏదో లేండి పిల్లగాడు. నీ అంతటి నువ్వే నీ పిల్లల్ని పాడు చేస్తూ, నీ అంతటి నువ్వే నీ పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నావు. అలాంటి వాడు బతికినా ఒకటి, చచ్చినా ఒకటి. ఉండి ఉద్ధరించే కంటే, ఉండి ఉద్ధరించి కుటుంబాన్ని, సంఘాన్ని, చుట్టుపక్కల బంధువులు వాడికి ఏదైనా అనుకో, ఈయన దగ్గర డబ్బులు ఉండవు, వాడిని అడగాలి, ఏన్ని అడగాలి, వాళ్ళని అడగాలి. ఇదే జీవితం. కావున ఈ రోజున అంటున్నాడు యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో చదివా, నారి నుండి పుట్టిన నరుడు అల్పాయుష్కుడు జీవితంలో కష్టము అనుభవించాలి. అదే యోబు గ్రంథంలో 29వ అధ్యాయములో 1వ వచనం నుండి చదువుదా అమ్మా. ప్రభువు నాకు సంరక్షకుడై ఉండి నా చిన్నతనం ఎంత వచ్చినా ఎంత బాగుండును,
ఆ ఆ ప్రకాశించి నాకు తోవ చూపించి ఆ ఆ సంరక్షకుడై ఉండి నన్ను వృద్ధిలోనికి తెచ్చిన శుభదినములను ఆ బాసటయ్యి ఉండగా అదండి ఆ విధంగా జీవించాలి. దేవుని దీవెన. ఇదిగో యోబు చెప్పినట్లు, నేను ఇదివరకు నా పిల్లలు నేను దేవుని దగ్గర ఉన్నాం, నా పిల్లలు నా చుట్టూ తిరుగుతున్నారు. దేనికి? మీ దేవుని ఆశీర్వాదములతో ఉన్నాం కావున ఇదిగో, కానీ ఇప్పుడు నేను కష్టంలో అనుభవిస్తూ ఉన్నాను, నా పిల్లలు నా దగ్గర లేరు అని బాధపడుతూ. మరి ఈ రోజున నీవు నేను కష్టించి పనిచేసే వారిగా ఉన్నామా దేవుని దగ్గర? అందుకే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనములో విశ్వాసులకు ఎక్కువ శ్రమలు ఉంటాయి, చెడ్డవారు మంచిగా ఉన్నట్లు మనం అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఏమంటున్నాం అక్కడ 14:22 వచ్చిన అపోస్తల కార్యములు. ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక్కట్లను భరించవలయును అని వారికి బోధించను. కావున బైబిల్ గ్రంథంలో కూడా లాజరు ధనవంతుడి కథ చూద్దాం. ఉపమానాన్ని చూస్తే ధనవంతుడు సంతోషంగా ఆనందంగా జీవించాడు, లాజరు కష్టించి కష్టపడ్డాడు జీవితంలో. అలాగనే ఒక ధనవంతుడు ఏం చేశాడు? ఓ నా ఆత్మమా తినుము త్రాగుమని లూకాసు సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఓ నా ఆత్మమా తినుము త్రాగుము అంటూ ఉన్నాడు. అలాగనే 2వ పేతురుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వచనములో మనం గమనించినప్పుడు, 2వ పేతురుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వచనం, 3వ కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానములను నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు, అంతేకాక నీకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ఓపికగా ఉంటూ ఉన్నాడు నీతో నాతో ప్రభు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉంటే మనం ఏమి చేస్తూ ఉన్నాం? అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం, 23వ అధ్యాయం 17వ వచనం, కుమారా సామెతల గ్రంథం దుష్టులను చూచి అసూయ పడకము. ఎల్లవేళ్ళ ఎలాగ మెలగాలంటమ్మా? దైవ భక్తితో. దుష్టులను చూసి అసూయ చెందకము, దైవ భక్తి నీ జీవితానికి రక్షక ఉంటుంది. అది 24లకు ఒకసారి వస్తే 1వ వచనం, చేయవలదు. వారికి ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకోవచ్చు. పర్వాలేదు, నీకున్న దానితో. ఈ రోజుల్లో అదే వచ్చింది సాగు అందరితో. ప్రాబ్లం ఏంటంటే కడుపులో మంట. మా వదిన బంగారం కొంది, కడుపులో మంట. మా అన్నయ్య కారు కొన్నాడు, కడుపులో మంట. వాళ్ళు కొంటే పర్వాలా, నా తోడబుట్టినోడే నాకంటే పెద్దోడయ్యాడు, నా తోడబుట్టిందే నాకంటే పెద్దదయ్యింది, నాకన్నా చిన్నదే ఎక్కువ సంపాదిస్తుంది. ఇది ఉన్నంత కాలం, ఈ కడుపులో మంట ఉన్నంత కాలం, ఈ అల్సర్ ఉన్నంత కాలం ఎన్ని మందులు ఆడినా ఉపయోగం లేదు. ఉన్నదానితో తృప్తిగా జీవించే మనస్సు మనకు కావాలి. లోకాంతం అంటే ఏమిటి? దేవుని ముద్ద నీవు నిలబడ్డప్పుడు, దేవుడి నీ జీవితాన్ని లాగా తీసినప్పుడు, జీవ గ్రంథములో నీ పేరు ఉంటే మంచిదే. లేకపోతే దేవుడు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ఆ యొక్క నీ దగ్గర శక్తి ఉందా? అందరిని అడుగుతాడు. నీవు నేను తన మన భేదములే. దేవుడికి అందరూ సమానమే. దేవుడు ఎవరి దగ్గర లంచాలు పుచ్చుకోడు. ఈ రోజుల్లో సగానికి సగం మంది లంచాలతో బతికే వాళ్ళమే. గుడికొచ్చేమో సప్రసాదం తెస్తాం, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే దగ్గర టేబుల్ కింద చేతులు పెట్టి జీవిస్తూ ఉన్నాం. నీది ఒక బ్రతుకేనా? ఇది నాది ఒక బ్రతుకేనా? ఆ విధంగా జీవిస్తే నీకొచ్చే జీతం చాలదా? ప్రక్కవాడు ఉసురెందుకు నీకు నాకు?
గమనించండి, ఇక్కడే మొత్తం కత్తి వెళ్ళాలి, ఇక్కడే మొత్తం అనుభవించి వెళ్ళాలి. నీవు చేసిన ప్రతి దుష్క్రియకు నీ పిల్లల మీదకి ఆ భారం రాకుండా చూసుకో. నీవు చేయి ప్రతి చెడు పనికి ప్రభు చెబుతూ ఉన్నాడు 7 తరముల వరకు ఆ శాపము ఉండునని పాత నిబంధనలో మనము చదువుతూ ఉన్నాం. నువ్వు అనుకోవచ్చు, ఎవడు చూస్తున్నాడు నా గురించి, నాకున్నది అనుకో, ఎంత కూడబెట్టినా ఎంత సంపాదించినా ఈ కొడుకులు మంచోళ్ళు అయితే దాని గురించి పట్టించుకోరు, ఈ కొడుకులు చెడ్డోళ్ళు అయితే నువ్వు బతికుండగానే నిన్ను అమ్మేస్తారు. కావున ఈ రోజున నీవు నీతియుక్తమైన జీవితము జీవించినప్పుడు, దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు నీ గురించి కితాబు ఇవ్వాలి. ఇతడు నా ప్రియమైన బిడ్డ, ఇతడు నా వాడు, నాతో కలిసి జీవించాడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అదే కదా మనం 1536వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక కొత్త చర్చి వచ్చింది, ఆంగ్లికన్ చర్చ్. ఎందుకు? 8వ హెన్రీ రాజు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అన్నాబెల్ని. థోమస్ మోర్ అనే ఛాన్సలర్, ఇంగ్లాండ్ ఛాన్సలర్ గా రాజుకు సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఆ పత్రము మీద సంతకము చేయను. రాజు రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ రోజుల్లో చట్టం మార్చాలి, కానీ ఆయన అంటూ ఉన్నాడు నేను సంతకము చేయనన్నాడు. చివరికి తన భార్యను తన కూతుర్ని కూడా పంపించాడు ఆయన దగ్గరికి. మీ నాన్నకు చెప్పమ్మా సంతకం చేయమనంటే ఆయన అంటూ ఉన్నాడు నేను దైవ ద్రోహము చెయ్యను. చివరికి అతనిని ఏప్రిల్ 6వ తారీఖున 1536వ సంవత్సరంలో అందరి ముందు అతనిని ఉరితీసినప్పుడు, చంపించినప్పుడు ఏదో ఒక అబద్ధ సాక్ష్యం చేసి అతడు చనిపోవటానికి కూడా, రక్తము చిందించడానికి కూడా వెనుకాడలేదు. కావున నీవు నేను ఎన్ని కష్టాలు నీ ముందు ఉన్నా, నీవు నమ్మిన దేవుని యొక్క సిద్ధాంతములు నడుస్తూ ఉన్నావా? ఓ గురువుగా నేను ఇక్కడ నిలబడి జ్ఞానస్థానం సర్టిఫికెట్ కావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలా? అడగొచ్చా? పెళ్లి సర్టిఫికెట్ కావాలండి ఒక 2000 ఇవ్వాలా? అడగొచ్చా? మీరేమంటారు? ఫాదర్ గారు డబ్బులు మనిషిరా. లేదు, మా ఫాదర్ గారు డబ్బులు మనిషిరా అని వేస్తా, నా ముందు అనకపోయినా. సహజమే కదా. మేము ఎలాగా జీవిస్తే నేను ఇక్కడ నిలబడి చెప్పుతున్నప్పుడు ఈ జీవితానికి అర్థం ఉండాలి కదా, మనస్సాక్షికి నేను సమాధానం చెప్పాలి కదా. మరి నీ మనస్సాక్షికి నీవు సమాధానం చెప్పే విధంగా ఉన్నావా? భార్య, కట్టుకున్న భార్య, దేవుని సంగము ముందు మెడలో తాళి కట్టిన భార్యను నువ్వేం చేస్తూ ఉన్నావు? వదిలివేసి వేరే స్త్రీతో వెళుతూ ఉంటే నువ్వు తప్పు చేయటం లేదా? అది మంచి పద్ధతేనా? ఎవడో అంటాడు ఎవడు చూస్తున్నాడేరా ఎంజాయ్ చేయి, వాడికి 100 మాటలు అంటాడు. నీకు బుద్ధి లేదా? నీకు బుర్ర లేదా? నీకు జ్ఞానం లేదా? పెళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినా కానీ వ్యభిచారం చేసి జీవించే వాళ్ళు మన వద్ద ఇప్పుడా లేరా? దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నీ ఏ విధముగా సమాధానం ఇస్తావు? నీ కూతురికి నీ కొడుకు ఏ సమాధానం ఇస్తావు? ఏ తలెత్తుకొని తిరుగుతావు సంఘములో? ఇదా నీవు జీవించే విధానం? ఈ రోజున ప్రభు అంటూ ఉన్నది ఈ 3 పట్టణాలలో పని చెయ్యని వాడు తిండికి అనర్హుడని 2వ తెస్సలోనిక రాసిన 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమి చదివాం? అర్హుడు కాదు అని అంటున్నాడు. నేను మీ మీద ఆధారపడలేదు, ప్రతిరోజు నా అన్నం కోసం నేనే శ్రమించాను, గుడారములు కుట్టాను. పౌలు గారు గుడారములు కుట్టే వృత్తి కలవాడు. ఆయన ప్రతిరోజు తన అన్నం కోసం నీ మీద ఆధారపడ. ఈ రోజున నీవు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? నీవు ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నావా నీ జీవితంలో? ఒక వయసు వచ్చిన తరువాత కావున మనందరం నీతిమంతులుగా జీవించాలి, దేవుని ముందు జీవించాలి. దేవుని ముందు ఇదిగో రాబోతున్న ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఒకసారి గమనిస్తే ఇండియాకు పాకిస్తాన్కి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. అలాగనే రష్యా యుక్రెయిన్ల మధ్య ఏ రోజు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. పాలస్తీనా మరియు ఇతర దేశాల మధ్య మనకు ఏం జరుగుతుందో తెలియదు. ఈజిప్టు మరియు
ఇరాన్ ఇరాకుల మధ్య ఏం జరుగుతుందో తెలియదు. కావున ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ దేశం ఎవరి మీద దండెత్తి వస్తూ ఉందో తెలియని స్థితిలో నీవు శాంతి సమాధానాలు లేని సమాజంలో ఉండగా ప్రభు చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. రోజున జరుగుతున్న ఏమని సువార్తలు మనం ఏమని చదివా, అది ఆయన అంచు ఉన్నాం. ఒక మాటను గమనిస్తే ఏమని మనం గమనించినప్పుడు మనం సంభవించిన 11వ వచనములో భయంకరమైన భూకంపములు, పలు చోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. గమనించండి, పోయిన వారం వైజాగ్లో చిన్న భూకంపం వచ్చింది, చిన్నగా కదిలిందంట. పోయిన 2-3 నెలల క్రితం మన దగ్గర పొరుగు దేశాల్లో భూటాన్లో కూడా మన భూకంపాలు వచ్చాయి కొంతకాలం క్రితం. ఈ చుట్టూ ఉన్న దేశాలలో అనేకమైన జరుగుతూ ఉన్నాయి. నీకు జరగదని కారణం ఏం, నిలయమేంటి? కావున ఈ ఆనందము క్షణభంగురమైనది, దేవుని యందు నివసించే వారికే సమస్తము అనుకూలును అన్న జీవితములో నీవు నేను జీవిస్తూ ఉన్నామా ప్రియ సహోదరి సహోదరులారా? అందుకే యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూద్దాం. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 10-11 వచనములు. ఆ సోదరులారా, ప్రభువు నామమున పలికిన అమ్మా ప్రవక్తలను స్మరింపుడు, ఆ కష్టములలో సహనమును, కష్టములో సహనముతో ఉండటకు వారిని ఉదాహరణగా తీసుకోండి. బైబిల్ గ్రంథంలో భక్తులను గమనించండి. మనము దావీదు రాజు వెంటనే రాసైపోయాడా? సమూయేలు ఇంటికి వచ్చాడు, ఏషాయి ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నారు. 16వ అధ్యాయం అనుకుంటాము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఎక్కడో మనం చదువుతాం 6-7 వచనాల దగ్గర, ఎంతేనా ఇంకా ఎవరైనా ఉన్నారు 7 తీసుకొస్తే, ఆయన కూడా ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు, వాడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు, లెక్కలేని ఇంటిలో పనికిరాని వాడిగా ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. తన యొక్క తండ్రి మందను, తన మంద కూడా కాదు, తన మందను, తండ్రి మందను కాస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. గమనించండి, ఆదికాండము 28వ అధ్యాయం దగ్గర గమనిస్తే పాత నిబంధన యోసేపును చూస్తూ ఉన్నాం. యోసేపు ఎంతో గొప్పవాడయ్యాడు. ఎప్పుడో ఊరకనే అయిపోలేదు, ఊరకనే రాజ్యము రాలేదు. తన మీద అభాండాలు వేశారు, అన్నలు తనను అసహించుకున్నారు. గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుల ఆదికాండములో 37వ అధ్యాయంలో చూస్తే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన 12వ వచనం దగ్గర అంటూ ఉన్నాడు, తన అన్నలు అతనిని ద్వేషించారు. 11వ వచనములో అతని సోదరులు అసూయపడిరి, తండ్రి మాత్రము అతని కలను మరువలేదు. తర్వాత 12వ వచనం నుండి చదువుకుంటూ వెళితే, అయ్యా మీ అన్నయ్యలందరూ 10 మంది గొర్రెలు తీసుకొని షెకేమునకు వెళ్ళారు, ఇవి వెళ్ళి వారి బాగోగులు చూచిరా అంటే, మనం తిట్టినోడింటికి మనం వెళ్తామా? మీ సొంత అక్కో చెల్లో అన్నో తమ్ముడో నీ గురించి ఏదనంటే చచ్చినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటాను. ఇక్కడ నేను మంచి మాట అంటూ ఉన్నాను, ఆగు తల్లి ఆగు. మనము ఇక్కడ యోసేపు తండ్రి మాటకు విధేయించాడని వాక్యం ఉంటుంది. తర్వాత చదివితే గమనించండి, మనం 14వ వచనం చదివితే హెబ్రోను లోయలో నుండి అతడు షెకేమునకు వచ్చాను. గమనించండి, తండ్రి మాటకు విధేయించి వెళ్ళాడు. అన్నలు తను తిడతారని తెలుసు, అన్నలు తన గురించి చెడుగా ఉన్నారని తెలుసు, తన మీద ద్వేషంతో ఉన్నారని తెలుసు కూడా తండ్రి మాటకు విధేయించాడు. అంత కష్టములో కూడా అనొచ్చు కదా, నేనంటే వాళ్ళకి అసహ్యం, నేనంటే వాళ్ళు ప్రేమించరు, అయినా కానీ తండ్రికి విధేయించాలి. ఈ రోజుల్లో ఎంతమంది మీ తల్లిదండ్రులకు విధేయించి జీవిస్తూ ఉన్నాం?
గమనించండి. వేరొక దగ్గర గమనిస్తే యాకోబు బిడ్డల గురించి మనం చూసినప్పుడు, లేక ఈసాకు బిడ్డలు, ఈసాకు 2 పిల్లలు ఉన్నారు. అందులో మనం గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, 26వ అధ్యాయము 35వ వచనము, 26వ అధ్యాయం 35వ వచనం ఆది కాండములో దేని వలన, దాని పైవచనం 40వ ఏట ఏసావు యోదీతును బాసేతును పెళ్లి ఆడి, యూదీతు హిత్తీయుడు కుమార్తె బీరా, హిత్తీయుడకు బేరీ కుమార్తె బాసేమతు, హిత్తీయుడకు లోను కూతురు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాక్యం, ఆ తల్లిదండ్రులిద్దరకు మనస్తాపమును తెచ్చాడు. అదే కదమ్మా తీవ్ర మన పిల్లలు కూడా, అరే ఇది చెయ్యొద్దురా అంటే అదే చేస్తారు. నా మాట కాదమ్మా, తల్లిదండ్రులకు తీరని మనస్తాపం తెచ్చే బిడ్డలుగా ఉన్నాం. మరి దానికి నీవు తీర్పు తినమనా ఏ సమాధానం ఇస్తావు? పిల్లలను ఏ విధముగా పెంచుతూ ఉన్నావు? సన్మార్గములో, దేవుని మార్గములో పెంచుతూ ఉన్నావా? లేక నీకు నచ్చినట్లుగా నీవు ఉండురా, నేను ఉద్యోగం చేస్తున్నా, డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి అని పిల్లలను ఆ మార్గములో పెంచుతున్నావా? ఈ రోజుల్లో మా కారు ఉంది, కారుంటే ఎవడికి గొప్ప? మాకు అది ఉంది, ఎవడికి గొప్ప? పిల్లల్ని పెంచాల్సింది కారుతోనూ, పిల్లల్ని పెంచాల్సింది బిల్డింగులతోనూ, పిల్లల్ని పెంచాల్సింది అరే నువ్వేం చేసినా మనకు నెల చివరికల్లా ఇంత వస్తుంది అప్పటి వచ్చి పడిద్ది అద్దెలే, అది కాదు పిల్లల్ని చెప్పి పెంచాల్సింది. మంచి మనస్సుతో విలువలు కలిగిన జీవితంతో పిల్లలను పెంచాలి. వస్తే ఉంచుకో, తాగు, తందనాలాడు, ఏదైనా చేయి. పిల్లలను పెంచే విధములో నీవు ఈ తండ్రిగా తల్లిగా నీవు విఫలరాలువు కాకూడదు అన్న మాటను గమనించు. అందుకే ఇక్కడ ఏసావు ఏం చేశాడు? తల్లిదండ్రులకు విరుద్ధముగా ఒకసారి కాదమ్మా 2 సార్లు చేశాడు. 2 సార్లు చేశాడు. చేసుకోవద్దన్న పిల్లలను పెళ్లి చేసుకొని 2 సార్లు అమ్మా నాన్నకు తీవ్ర మనస్తాపాన్ని గురి చేశాడు. తల్లిదండ్రులను విడనాడి వెళ్ళిపోయాడు. మన బిడ్డలు నీ పెంచే విధానమును బట్టి నీ బిడ్డలు నీతో ఉంటారు. మరి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన లెక్కలో 1వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చూద్దాం. మన పెద్దలు కష్టించారు, కష్టంలో కూడా సహనాన్ని వదలలేదు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో దేవుని యందు నమ్మకము కలిగి సహనముతో జీవించమని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం, శోధనలకు గురి అయినా విశ్వాసము కోల్పోని వ్యక్తి, ప్రభువునందు నమ్మకము కోల్పోని వ్యక్తి ధన్యుడు. కావున గమనించండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయములో పౌలు శిలాసులు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉంటే మనందరం ఏం చేస్తాం? ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దైవ గీతములు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారు. అంత కష్టంలో కూడా, జైల్లో ఉన్నానే, నాకు ఇది అయ్యిందే, అయ్యో నా కొడుకు పరిస్థితి ఏంటి, అయ్యో నా కూతురు పరిస్థితి ఏంటి అని అన్నీ ఆయనకు వదిలేయి. నా మీద భారము మోపుడు, నా మీద మీరు భారము మోపుడు, నేను అన్నిటినీ చక్కదిద్దుతానని వాక్యాలు కోరుతూ ఉంటే, లేదు లేదు నా మీదే నేను వేసుకుంటా, నా బురువే నా భుజాల మీద స్కందాలు, మనల్ని మనము కుంగి కృషించిపోతూ ఉన్నాం. ఈ రోజున వాక్యము కోరుతూ ఉన్నది, ఇదిగో రాతి మీద రాయి నిలువని కాలము వచ్చును. అందుకే చివరి వచనం సువార్తలో 19వ వచనం ఏమంటూ ఉన్నది? ఈ సహనము వలన మీరు మీ ప్రాణములను, సహనము, ఓర్పు, అదే కదా రోమీయులకు వ్రాసిన లేక 5వ అధ్యాయం 4వ వచనములో, 5వ అధ్యాయం 4వ వచనములో ఓర్పు సచ్చీలము, అమ్మా ఆగు, కరెక్ట్ గా చదువుదాం. ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. మీ నిరీక్షణ, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఎవరి యందు నమ్మకము కలిగి ఉన్నాం? ఇతని యందు నమ్మకము కలిగి ఉన్నాము. ఈ నిరీక్షణ నిన్ను నన్ను నిరాశపరచదు, నీకు చక్కని శక్తిని, ధైర్యాన్ని ఇస్తూ ఉంది అని వాక్యాలు కోరుతున్నాయి. అదే రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చూద్దాం. మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములలో ఓర్పును కలిగి ఉండు, సర్వదా ప్రార్థన
చేయుడు అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకోవలసినది మన జీవితములో నిరీక్షించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా దేవుడు నన్ను వదలడు అని 18వ అధ్యాయం లూకాసు సువార్తలో ఆ న్యాయాధిపతి వద్ద ప్రార్థన చేసిన వితంతువు మాదిరిగా ప్రభువు మీద మాత్రమే ఆధారపడి జీవించాలని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మనకు ఏ విధంగా ఉండాలి? మనం గమనించినప్పుడు ఎవరైనా మనల్ని హింసిస్తూ ఉంటే వారి కోసం ప్రార్థించమని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. 5వ అధ్యాయం 44వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో గమనించినప్పుడు ఏం జరుగుతున్నది? అక్కడ ప్రభు ఏమంటూ ఉన్నారు? మేము హింసించే వారి కొరకు ప్రార్థింపుడు అన్న మాటను. అదే కదా స్తిఫాను గారు ఏమి చేశారు? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనంలో, 7వ అధ్యాయం 59వ వచనం, ఆయన మరణంలో ఉండి కూడా ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరి తప్పులను క్షమించుము మన్నించుమన్నారు. ప్రభు శిలువ మీద పలికిన మాట ఏమిచి? వీరేమిచ్చున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడు అంట. 2వ శతాబ్దానికి చెందినటువంటి పునీత పేతురు గారి యొక్క శిష్యుడైనటువంటి పీఠాధిపతి ఫిబ్రవరి 23వ తారీఖున వారి పండుగను జరుపుకుంటూ ఉంటాం. పునీత పోలీకార్పు అనేవారు. ఆయన ఒక సిమ్రా ప్రాంతానికి పీఠాధిపతి. అతను రోము నగరాన్ని తీసుకుని వెళ్ళి 86వ సంవత్సరములో ఆయన అడిగారు, దేవుని విస్మరించంటే ఆయన అంటూ ఉన్నాడు ఒకే ఒక్క మాట, ఈ 80 సంవత్సరాలు ఆయన వల్ల నాకు ఏ కీడు రాలేదు, ఇప్పుడు నేను ఎందుకు వదలాలి? అతనిని అలాగని నిలబెట్టి మంటలలో చంపివేసి సజీవ దహనము చేశారు. అయినా కానీ తన విశ్వాసాన్ని ఆయన వదలలేదు. మరి మనం చిన్న దెబ్బ తగిలితే, చిన్న ఆటంకము వస్తే అసలు గుడి, దైవం, భక్తి ఉండదు. పక్క వాళ్ళ మీద, వీళ్ళ మీద లేనిపోని నిందలు వేసి జీవిస్తూ ఉంటాం. జ్వరం వచ్చిందనుకో, ఒక వారం జ్వరం వచ్చింది, ఓకే రాలా, 2వ వారం వెంటనే సోమరితనం వచ్చేసి ఏం వెళ్తాం, పోయిన వారం కూడా వెళ్ళలేదుగా, ఏం వెళ్తాం, మంగళవారం వెళ్ళలేదు, ఇంకో శుక్రవారం ఎందుకులే, సోమరిపోతులుగా తయారవుతూ ఉన్నాం. దేవుని ముందు నీవు ఇచ్చు సమాధానం ఏమిటి? నీవు ఇచ్చు సమాధానం బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావున హింసలలో మనము ఇతరులను, లోకము నిన్ను ద్వేషించునని వాక్యం పలుకుతూ ఉన్నది. కావున అన్ని విషయములలో ధైర్యముగా ఉండాలి. అన్ని విషయములలో పునరుత్థాన క్రీస్తులో విశ్వాసము కలిగి జీవించాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నమ్మిన దేవుడు, నేను విశ్వసిస్తున్న దేవుడు నన్ను విడువడు. 16వ కీర్తన 3వ వచనం ఒక్కసారి చూద్దాం. 16వ కీర్తన 3వ వచనం. కరెక్టేనమ్మా నువ్వు చదివింది? ఈ లోకమున జీవించు ప్రభు భక్తులు మహా ఉత్తములు వారైనా దేవునికి పరమ ప్రమోదము అన్న మాటను చూస్తున్నాం. చివరకు నిలిచేది నీతి, శాంతి, సమాధానంలే కానీ మరి ఏదీ కాదు. కావున నీవు నేను కూడా జీవించవలసినది ఈ విధముగానే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ఒకసారి గమనిస్తే, 3వ అధ్యాయం 33వ వచనం, శపించి సత్పురుషుల గృహములను దీవించబడిన చివరికి దేవుని బిడ్డల గృహాలే కానీ భక్తిహీనుల గృహములు కాదు. కావున ఏ గృహము నీతియుక్తముగా ఎదుగుతూ ఉన్నది అన్నది దేవునికి మాత్రమే తెలుసు. నీ ముందు అనేకమైనవి ఉండవచ్చు, నీ చుట్టూ అనేకమైనవి జరగవచ్చు, కానీ ఈ రోజున ప్రభువు నిన్ను నన్ను కోరుతూ ఉన్నది దీని గురించి. ఆయన యందు నమ్మకము కలిగి జీవించు, ఆయన యందు విశ్వాసము కలిగి జీవించు. హింసలు రావచ్చు, కష్టములు రావచ్చు, కావున అన్నిటిలో కూడా ప్రభు ఏమంటున్నారు ఈనాటి సువార్తలో 18వ వచనంలో, మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. ఏమైనా జరగని ఈ రోజులు చక్కని పాట ఒకటి అవుతుంది, అన్నిటిని మార్చే దేవుడు, కథ మొత్తమును మార్చే దేవుడు నీతో ఉన్నాడు, ఏదైనా చేయగలడు కదా. ఆ దేవుడిని నమ్మినచో నీవు ఇదిగో గమనించండి, దానియేలు అతని మిత్రులు ఆ యొక్క 75 అడుగుల ఎత్తున్నటువంటి, ఎత్తులో కాలుతున్నటువంటి మంటల్లో కూడా ఉన్న వాళ్ళకి ఏ హాని జరగలేదు. మరి దానియేలు సింహం బోనులో ఉన్న, సింహాల చుట్టూ ఉన్న సింహాల నోరును మూయించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
నీ హింసలలో దేవుని విడవవద్దు. నీ కష్టములలో దేవునిని వదలకుండా జీవించినప్పుడు అది అనారోగ్యపు స్థితి కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దేనిలోనైనా ప్రభువుని విడవకుండా దేవుడు నాకు రక్షక తోడుగా ఉంటాడు. దేనికి అప్పులంటే ఇల్లు అప్పులు చేయమని కాదు, ఇదే వచ్చింది సాగు. మా ఆధార్ గారు అప్పులు చేయమంటున్నారు. దేనికి? జలసాల కోసమా? దేనికి? మనం చేసి ఈ రోజుల్లో అసలు అప్పులు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదంటే నేటి ప్రపంచంలో. కానీ మనం ఎందుకు చేస్తున్నాం? చూపెట్టుకోవడానికి. నాకెంత ఉంది, నీకెంత ఉంటే ఎంత వచ్చింది తర్వాత బయటికి. నీ పిల్లలకి ఎంత ఇవ్వాలి, ఏమివ్వాలి? అప్పులు ఇవ్వాలి. ఏమివ్వాలి? పిల్లలకి మంచి మర్యాద ఇవ్వాలి, మానవత్వాన్ని ఇవ్వాలి, విలువలను ఇవ్వాలి. అప్పులను, తాగుబోతనాన్ని, చెడు తిరుగులతనాన్ని ఇవ్వటం ఈ రోజులు ఎత్తున్న అమ్మా నాన్న అదే. ఒకప్పుడు అమ్మా నాన్న పొలంలో కష్టపడుతుంటే మన దీపాల కింద కూర్చొని చదివాం. ఈ రోజున అమ్మా నాన్న ల్యాప్టాప్ల మీద కూర్చుంటే మనమేమో టిక్ టాక్లతోనూ సెల్ ఫోన్ ముందు పెట్టుకొని రీల్స్ చేస్తున్నాం. ఇది మన పిల్లలకు నేర్పుతూ ఉంది. అవసరమా అంటే వాడు చేశాడు, వాడు చేస్తే వాడు ఇంకోటి తిన్నాడంట, నువ్వు తింటావా? తినం కదా. అది మళ్ళీ అమ్మా నాన్న ఈ రోజులు ఎంకరేజ్ చేయటం. ఏది ఎంకరేజ్ చేయాలి, ఏది చేయకూడదన్నా ఇంకిత జ్ఞానం లేని అమ్మా నాన్న. ఏదోలేండి పిల్లగాడు అడిగాడు అని ఇస్తాం అన్నీ. పాము ఏది అడిగాడు, పాము ఇవ్వంగా, తేలు ఇవ్వంగా. అది ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు నీకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు దేవుని బిడ్డలుగా నీవు నీ బిడ్డలను పెంచుతూ ఉన్నావా? కష్టములో సుఖములో వారికి దేవునికి దగ్గరగా ఉండేవాడిగా నీవు ఉన్నావా? ఈ రోజున దేవుడు మనందరిని అడుగుతూ ఉన్నది ఈ రోజున ఈ యొక్క వాక్యములను బట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు విశ్వాసముతో నమ్మకముతో జీవించమని కోరుతూ ఉన్నారు. మరి కావున చివరిగా మనం గమనించినప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, 9వ అధ్యాయం 23వ వచనం, మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. కావున మనము అతిశయించవలసినది మనకున్న డబ్బుతోనూ, మనకున్న గర్వముతోనూ, మనకున్న పరపతితో కాదు. గమనించండి, ఆదికాండము 11వ అధ్యాయములో 4 నుండి 9 వచ్చిన బాబేలు గోపురాన్ని చూస్తూ ఉన్నాం. జనులందరూ ఏమనుకున్నారు? గర్వముతో ఆకాశమంత ఎత్తైన గొప్ప గోపురాన్ని నిర్మిద్దాం. దేవుడు దిగి వచ్చి వారిని చల్లా చెదురు చేశాడు. నీ గర్వమును బట్టి, నీ అహాన్ని బట్టి దేవుడు నిన్ను చల్లా చెదురు చేయకుండా చూసుకో. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నము గావించకుండా చూసుకో. కావున అప్పుడు నీవు నీ కుటుంబం రక్షించబడతావు. 30 అందుకే నీ అందచందాల మీద ఆధారపడ్డావా? సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. 30వ అధ్యాయంలోనూ 31వ అధ్యాయంలోనూ గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, 31, 30 వచనం, తలుకు వెలుకులు నమ్మరానివి, అందము నిలుచున్నది కాదు, ప్రభు పట్ల భయభక్తులు చూపు మహిమ మెచ్చుకోదగినది. కావున మనము ప్రభువునందు మెచ్చుకోవాలంటే హెలికాప్టర్ మాదిరిగా పేస్ట్ మీద పేస్ట్, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంది, టక్ 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 కొట్టుకుంటా ఆయన ఊడిస్తూ ఉంటాడు. ఏంటి హెలికాప్టర్ వెళ్తున్నాను చూస్తే ఆవిడ ముఖానికి టక్ 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 ఏదో కొట్టుకుంటా ఉండిద్ది. అడ్వర్టైజ్మెంట్ జస్ట్ జోక్ గా పెట్టారు ఎవరో. గమనించండి, వాటి యందు నీ అతిశయించవద్దు. అందము తలుకు వెలుకులు నమ్మరానివి, అందము నిలుచున్నది కాదు, ప్రభు పట్ల భయభక్తులు చూపు మహిళ మెచ్చుకోదగినది. కావున మరి నీవు నేను కూడా ప్రభువునందు మెచ్చుకునే బిడ్డలుగా ఉండాలి. అందుకే అదే ముందు అధ్యాయంలోనికి వస్తే 30:17 ఏమంటూ ఉన్నది? తండ్రిని ఎగతాళి చేయువాడు లేదా ముదుసలి తల్లిని అనాదరము చెయ్యువాడు ఎవడో వాని శవము రాబంధువులు పొడుచుకొని తినును, వాని కన్నులు అడవి కాకులు పీకివేయు. నా మాటలు కాదమ్మా. అమ్మా నాన్నను గౌరవించని వాడు, అమ్మా నాన్న ఎడల ఆదరాభిమానము చూపనివాడు సూపర్. ఎందుకు? ముందు నీ అత్తమామలకి, మీ అమ్మా నాన్నకి నువ్వు ముందు చూపెట్టుంటే కదా నీ పిల్లలు నీకు చూపెట్టాలి. ఇప్పుడు నువ్వు అత్తవయ్యావు,
మరి నువ్వు ఒకప్పుడు కోడలిగా ఉన్నప్పుడు, నువ్వు ఒకప్పుడు కొడుకుగా ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు మామయ్యా, నీ కోడలి మీద నీ అల్లుడి మీద ప్రతాపం చూపిస్తూ ఉన్నావు. మరి నీవు కొడుకుగా, నీవు కోడలిగా ఉన్న సమయంలో నీ పెద్ద లీడర్లు నీవు ఎలాగ ప్రవర్తించా? నువ్వు ఏ కొలతతో కొలుతువో ఆ కొలతే నీకు ఇవ్వబడును. అంతేకాని నాకు అది జరిగింది, జరగకూడదని లేదు. ఎలాగ జీవించావో అదే నీకు వశపడు. నీవు మంచిగా జీవించావా, పిల్లలను మంచిగా పెంచావా, అదే నీకు దేవుని రక్షగా ఉంటుంది. అంతేకాని నువ్వేమో విచ్చలవిడిగా నచ్చినట్లుగా నీకు జీవించి పిల్లల్నేమో ఇలాగ ఉండాలబ్బాయ్ అంటే వాడు నువ్వు ఉండు, నువ్వు బయటికి వెళ్ళమాకు, ఇంట్లోనే ఉండు, ఈ వయసులో నీకు లిప్స్టిక్లు, ఈ వయసులో నీకు పౌడర్లు అవసరం లేదమ్మా, ఆల్రెడీ మనవాళ్ళు పుట్టారే, నీకెందుకు, మామూలుగా ఉండు, ఈ తలకి బ్లాక్ హెయిర్ కూడా అవసరం లేదే అంటే నువ్వేం సమాధానం ఇస్తా? ఇక్కడున్న సగాని సగమని రంగేసేవాళ్లే. నేనేను మన్నయ్య వేస్తాడు. మళ్ళీ గమనించండి, అందరం ఏదో ఒక లోపాన్ని కలిగి ఉన్నాం. ఆ లోపాలను సర్దిద్దుకుంటూ ప్రభువుతో నడిచేవారిగా, ప్రభువును దర్శించేవారిగా, ప్రభువుతో ముందుకు వెళ్లేవారిగా ఆయన మనల్ని దీవించాలని ప్రార్థన. ఎవరిని అపణించాలనో క్షమించండి, నేను ఈ మాట ఎవరినంటే క్షమించండి ప్లీజ్. అనవసరంగా పదార్థాలు తీయద్దు బయటికి వెళ్ళిన తర్వాత ప్లీజ్. ఏదో వాక్యంలో వచ్చిందే కానీ వేరే ఉద్దేశంతో కాదు. అది మన ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. అంతేకాని ఎవరు చెప్పారు ఇంకోటి చేశారని కాదు. కావున మరి నీవు నేను కూడా ఈ జీవితములో దేని ఆశ్రయించాలో ప్రభువు నుండి నేర్చుకుందాం. దేవుని వాక్కు అనే బాణుకిరణము నీ జీవితానికి ఉంటే అది ఆరోగ్యాన్ని అన్నిటినీ నీకు వసుగును. నీవు ఎక్కడ ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలలో కూడా అంతము వరకు దేవుడు నీకు తోడుగా ఉండును. ఈ మరణానంతరం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నిన్ను ముఖాముఖిగా దర్శించి తన యొక్క రాజ్యానికి నిన్ను వారసులను చేస్తాడు. కావున ఆ ప్రభు దీవెన, ఆ ప్రభు ఆశీర్వాదం మనకు, మన కుటుంబములకు ఉండాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం.